Today's class about database and its components. So here information is not useful if it's not organized. అంటే ఆర్గనైజ్ కానటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది యూస్ఫుల్గా ఉండదు, ఉపయోగకరం కానటువంటి ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. ఆర్గనైజేషన్ కానటువంటి ఇన్ఫర్మేషన్, ఒక పర్టికులర్ ఆర్డర్లో మెయింటెనెన్స్లో లేనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి ఉపయోగపడదు. In the database, data are organized in such a way so that people find meaningful and useful. డేటాబేస్ అంటే డేటాబేస్ టేబుల్లో డేటా అనేటటువంటిది ఆర్గనైజ్ అవుతుంది, ఒక పర్టికులర్ వేలో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద వే. సో ద పీపుల్ ఫైండ్ మీనింగ్ఫుల్ అండ్ యూస్ఫుల్. సో ఆ పర్టికులర్ డేటాబేస్లో ఉన్నటువంటి డేటా అనేటువంటిది ఒక మీనింగ్ఫుల్, ఒక అర్థవంతమైనటువంటి డేటా కాబట్టి అది అందరికీ ఉపయోగాత్మకంగా ఉంటుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. సో దట్ ఈస్ యూజ్డ్ టు ఇన్పుట్, సార్ట్, ఆర్గనైజ్ అండ్ స్టోర్ డేటా. డేటాబేస్లో డేటా అనేటటువంటిది ఎంటర్ చేయాలి అంటే కంపల్సరీ వీఆర్ హ్యావింగ్ ద సాఫ్ట్వేర్. సో దట్ సాఫ్ట్వేర్ ఈజ్ కాల్డ్ ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా చేసినటువంటి డేటాబేస్ అనేటువంటి దానిలో మనం ఎంట్రీ చేసినటువంటి ఇన్పుట్ డేటా దాన్ని మనం ఆర్గనైజ్ చేయొచ్చు, మనకు కావాల్సినటువంటి చోట్ల స్టోర్ చేసుకోవచ్చు, దెన్ నెక్స్ట్ సార్ట్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ టు మెయింటైన్ ఇన్ డిఫరెంట్ వేస్ టు మేనేజ్ ద డేటాబేస్. సో దట్ ఈజ్ ఆల్రెడీ అసైన్డ్ త్రూ ద DBMS software. Then next, what are the DBMS components? DBMS components are hardware, software, data, users and procedures. These are the components in the DBMS. What is hardware? Hardware, you are knowing about the hardware is physical components or physical equipment of the computer system. ఫిజికల్గా ఏదైతే టచ్ చేసి మనం చూడగలమో కంప్యూటర్ ఎక్విప్మెంట్, ఆ మొత్తాన్ని హార్డ్వేర్ అంటారు. కంప్యూటర్ సిస్టమ్ యొక్క హార్డ్వేర్ అంటే ఫిజికల్ కాంపోనెంట్స్, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్, నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఎలాంగ్ విత్ అన్ని కలిపి ఉన్నటువంటి సర్క్యూట్స్తో కలిపి ఉన్నటువంటి ఎంటైర్ సిస్టమ్ని హార్డ్వేర్ అంటారు. సాఫ్ట్వేర్, ద ప్రోగ్రామ్ దట్ అలౌస్ యూజర్స్ టు యాక్సెస్, మెయింటైన్ and update the data. Software means group of programs. The group of programs is nothing but a software. That software is allows the users to access and maintain and update the data. So once you can create the data into the database, so that is read the data. That means you have to read the data and also write the data into the database. That is nothing but accessing. So after that you can maintain the data. So then next you can update the data. Any changes will be there, so that have been done through the user. Data are stored on the computer. So in database, data are separate entity from the software that access them. So data is a raw facts, so that is stored on the computer. In database, data are separate entity from the software that access them. So in database, data is a separate entity. ఒక సపరేట్ ఎంటిటీ ద్వారా క్రియేట్ చేయబడ్డటువంటి డేటాబేస్లో, డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్, ఇట్ ఈజ్ ఎ ఎంటిటీ, ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో త్రూ దట్ ఎంటిటీ యూ హ్యావ్ టు క్రియేట్ ద database attributes. Through the attributes you have to enter the data into the database. So from you are using the software, so then you can access them. అంటే ఒక సపరేట్ డేటాబేస్ని మనం క్రియేట్ చేసి అందులో డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ ఉపయోగించి చేసినటువంటి ఈ మొత్తం డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ యూజర్స్ మీన్స్ ఎండ్ యూజర్స్, డేటాబేస్ యూజర్స్. End users and also application programs. End users are who are access the database. ఎవరైతే డేటాబేస్లో డేటాని ఎంట్రీ చేస్తున్నారో, ఎవరైతే డేటాని ఆర్గనైజ్ చేస్తున్నారో, సో దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ ఎండ్ యూజర్స్.
who are accessing the data into the database is called end users. Application program, applications that access and process the data. Applications means it is a program. That program is used to access and process the data. Accessing is nothing but reading and writing of the data. After that, in generally, you have to process that data. That processing is accessing and processing is done through the application program. Next, procedure. Procedure is nothing but some set of rules. Those are defined by the software and also these are followed the users. Procedure means it is a rules. So that means it will be forms the application program. Through the application program, you have to follow the database. The next, database architecture. Database architecture means this is the 3 levels of abstraction. First level is the internal level. This is the physical level. So this is the lowest level of the database architecture. So directly interact with the hardware. In this level, directly interact with the hardware. Interact directly with the hardware is called the internal level. So physical level of the data, physical structure of the database. What are the physical structure need here? So that is interact with the hardware. Conceptual level, this is the logical view of the database. So it will be define the data model. This is the blueprint of the database. So this contains many functions in the DBMS. So this is the intermediate level of the database. So this means you have to design the database. So first of all, you can design the database. Then next, you can take the physical needs to enter the data into the database. That is in the physical level. So after physical needs, then you want to go for blueprint of the database. That is the structure, schema of the database. So the next, last level is the external level. This is the interact directly with users, display data in familiar format. You want to display you want to create the physical needs and also you can create the logical structure of the database. Then next, you want to enter the data into the database. So directly, how would you display the data in familiar format in the external level? That is the user level, who are using the entire database. So that is in the external level. Then next, database models. Database model defines the logical design of the database. So it will be defines the logical schema of the data. This is the logical structure of the data. Database model describes the relation between different parts of the data. సో అక్కడ డిఫరెంట్ పార్ట్స్లో అంటే ఆ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ని తెలియచేసేదే డేటాబేస్ మోడల్. లాజికల్ స్ట్రక్చర్ని తెలియచేసేదే డేటాబేస్ మోడల్. సో హియర్ దేర్ ఆర్ 3 types ఆఫ్ మోడల్స్. ఒకటి హైరార్కికల్ మోడల్, 2 నెట్వర్క్ మోడల్, 3 రిలేషనల్ మోడల్. సో కమింగ్ ఇన్ టు ద హైరార్కికల్ మోడల్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ హైరార్కికల్ మోడల్. సో దిస్ ఈస్ ద టాప్ డౌన్ మోడల్. పేరెంట్ విల్ బి having the childs in this level. So department, courses, students, professors, these 4 are the entities here. These 4 are the databases here. Department is parent here. So that is having the 2 childs, courses and students. So courses is having the child, that is professors. So this is the hierarchical model. Data are organized in an upside down tree. This is the upside and down tree structure. This data organization is top down structure. So here each entity has one parent and many children, old and not used now. So ఇప్పుడు ఇది ఎక్కువగా ఉపయోగించట్లేదు, ఓల్డ్ అయిపోయింది. సో ఈచ్ ఎంటిటీ హ్యాస్ వన్ పేరెంట్ అండ్ మెనీ చిల్డ్రన్ ఈస్ దేర్. నెక్స్ట్, నెట్వర్క్ మోడల్. హియర్ department, student, courses, professors are again in this model. We have take the same example for this. So department will be giving the relation to the students and also courses and professors, and same students having the relation
through the department, courses and professors. Courses will be having the relation through the department, students and professors also. So here entities are organized in graphical model. Entities can be accessed through the several paths. Each and every entity has several paths here. So this is the old structure. Then next, in relational model, so you are having the relational model of the database. So department, professors, courses, students are same entities. Department having the relation through professors, professors having the relation to courses, courses having the relation to students. So here data are organized in two-dimensional tables. Two-dimensional tables. టూ టేబుల్స్ మధ్య కంపల్సరీ ఆర్గనైజేషనల్ రిలేషన్ ఉంది. టేబుల్స్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ప్రతి ఒక్క టేబుల్ ఇంకొక టేబుల్తో రిలేట్ అవుతూ ఉంది. కోర్సెస్ అనేటటువంటి టేబుల్ సో ఫస్ట్ దేంతో రిలేట్ అవుతుంది? ప్రొఫెసర్స్తో రిలేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ స్టూడెంట్స్తో రిలేట్ అవుతుంది. అలాగే డిపార్ట్మెంట్ అనే టేబుల్ ప్రొఫెసర్స్తో రిలేట్ అవుతుంది. ప్రొఫెసర్స్ అనేది కోర్సెస్తో రిలేట్ అవుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్తో రిలేట్ అవుతుంది. కోర్సెస్ అనేటటువంటిది ప్రొఫెసర్స్తో రిలేట్ అవుతుంది, స్టూడెంట్స్తో రిలేట్ అవుతుంది. స్టూడెంట్స్ విల్ బి రిలేటెడ్ టు కోర్సెస్. సో హియర్ డేటా విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ two-dimensional manner. Tables are related to each other here. Relational database management system are common model. So this will be used today. So this model is used today's. So the next relation. What is the relation? In this relation we are having name, attributes and tuples. So attributes are the common column headings. So attributes are the column headings. So those are number, course name, unit. So course number, course name, how many units consumed through this unit, through this course name. ఈచ్ కాలం మస్ట్ హ్యావ్ ఏ యూనిక్ హెడ్డింగ్. ప్రతి కాలం కూడా డిఫరెంట్ నేమ్తో ఇక్కడ ఎగ్జిబిట్ అవుతూ ఉంది. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ రిలేషన్. సో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ని బట్టి ఆ టేబుల్ యొక్క డిగ్రీ అనేటువంటిది ఇక్కడ మనం రిలేట్ చేస్తాం. అంటే దిస్ టేబుల్ కోర్సెస్ ఈజ్ హ్యావింగ్ 3 degree రిలేషన్. ఈచ్ రిలేషన్ మస్ట్ హ్యావ్ ఏ యూనిక్ నేమ్. ఇక్కడ ప్రతి రిలేషన్ కూడా యూనిక్ నేమ్ని కలిగి ఉంది. టపుల్స్ అంటే రోస్. టపుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్ వాల్యూస్. సో ఇక్కడ అట్రిబ్యూట్ వాల్యూస్ అంటే నంబర్, కోర్స్ నేమ్, యూనిట్. దీస్ ఆర్ 3 ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద కోర్సెస్ డేటాబేస్. సో హియర్ 4 టపుల్స్ ఆర్ దేర్. 15 introduction to C, 5 units. This is 1 row information. CIS 17 introduction to Java, 5 units. This is second row information. CIS 19 Unix 4. This is the third row information. CIS 51 networking 5. This is the last row information. Total number of rows is called the cardinality of the relation. This relational table cardinality is 4. 4 rows are there, 4 tuples are there. So relation appears in two-dimensional table. That does not mean data stored as a table. So the physical storage of data is independent of the logical organization of the data. Two-dimensional table మేనర్లో ఉంటుంది ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ అనేటువంటిది. ఇక్కడ చూడండి, ఇట్ విల్ బి మేడ్ అప్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో దట్ డజంట్ మీన్ డేటా స్టోర్డ్ యాజ్ ఎ టేబుల్. టేబుల్లో డేటా స్టోర్ చేయకపోతే దానికి దట్ ఈజ్ మీనింగ్లెస్. సో ద ఫిజికల్ స్టోరేజ్ ఆఫ్ డేటా ఈజ్ ఇండిపెండెంట్. ఫిజికల్గా స్టోర్ అయినటువంటి డేటా అనేటటువంటిది ఇండిపెండెంట్గా ఉంటుంది. సో దట్ ఈజ్ ఆఫ్ ద లాజికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద డేటా. డేటాని లాజికల్గా ఆర్గనైజ్ చేసేటప్పుడు అంటే యు ఆర్ టేకింగ్ విత్ రిలేషన్ బిట్వీన్ ద టేబుల్స్. ఏ 2 tables మధ్య అయినా రిలేషన్ ఇచ్చి మనం రిలేషన్ని మెయింటైన్ చేసేటప్పుడు సో టేబుల్స్లో ఉన్నటువంటి డేటా అనేటటువంటిది ఇండిపెండెంట్గా ఉంటుంది. Then next, what are the operations we will take here? First operation is insertion operation. Here courses is the table. So we want to insert some more data into this. We are using the insert operation. Here
So right side he will be add CIS 52 TCP/IP protocol 6 units. This is the record that will be add into the courses table. So this is the unary operation. Insert new tuple or new row into the relation. So deletes the operation. That means we want to delete tuple from the relation. So he will be delete CIS 19 Unix 4 units. This is the row. This row information will be deletes from the courses table. So the courses table newly appeared with 4 records. So the next update information courses table. So you want to update, you want to modify any value of the attribute లేదా any variable of the attribute, any column, any variable of the value, any attribute value, any data in the row. So here updation will be applied. So changes the values of some attributes of the tuple. Attributesలో ఉన్నటువంటి డేటాని మోడిఫై చేయడం. Here modification will be occurred here. So CIS 51 networking 6 units. Actual table we are having 5 units. After modification you can got into the courses table. So units are 6. This is the modification of the table in the database. Data modification. The next select operation. This is the data will be select and also showing on the screen. You are using the select operation. So this is the unary operation. Uses some criteria to select some tuples from the original relation. So he will be displays CIS 15, CIS 17, CIS 51 data. That means so he will be select the data or display the data from the actual table of courses. So that is unit consumed 5 units ఏదైతే ఉందో 5 యూనిట్స్ ఉన్నటువంటి కోర్సెస్ కలిగినటువంటి డేటా మాత్రమే డిస్ప్లే కావాలి అంటే సో సెలెక్ట్ అనేటువంటి కమాండ్ ఉపయోగించి చేయాల్సి వస్తుంది. చేస్తే ఏ కోర్సెస్కి అయితే 5 యూనిట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ కోర్సెస్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ నంబర్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద screen. Then next project operation. So this is the courses here. So project operation creates the relation in which each tuples has fewer attributes. కొద్ది attributes గా ఇక్కడ డిస్ప్లే కావాలి అంటే actually here we are having 3 attributes. Then you can select only 2 attributes from this. So you are using the project operation. Join operation. You want to join 2 tables and also displayed information on another table is. So you are using the join. Courses taught by these 2 are the tables. So he will be joined through the number, courses number attribute using the common attributes of the courses and also taught by tables. So he will be apply the join operation and also he can got the information from 2 tables, number, course name, unit and professor taught different units and also course names. So this is the binary operation. Here 2 takes 2 relation and combine the based on common attributes. కామన్ అట్రిబ్యూట్స్ ద్వారా 2 టేబుల్స్ని కంబైన్ చేసి ఒకే దగ్గరికి ఇన్ఫర్మేషన్ని చూడ్డాన్ని జాయిన్ ఆపరేషన్ అంటారు. యూనియన్ ఆపరేషన్ అంటే ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. ఇందులో ఒక టేబుల్లో లాస్ట్ నేమ్ బ్రౌన్, ఎల్లో, గ్రీన్, పర్పుల్ ఉంది. లాస్ట్ నేమ్ ఇక్కడ సెకండ్ టేబుల్లో వైట్, బ్రౌన్, ఎల్లో ఉంది. యూనియన్ చేసినప్పుడు ఏమొస్తుంది? క్రియేట్స్ న్యూ రిలేషన్ ఇన్ విచ్ ఈచ్ టపుల్ ఇన్ ఐదర్ ఇన్ ద ఫస్ట్ రిలేషన్, ద సెకండ్ రిలేషన్ ఆర్ ఇన్ బోత్. 2 రిలేషన్స్లో ఉన్నది కానీ లేదా ఫస్ట్ రిలేషన్లో ఉన్నది కానీ సెకండ్ రిలేషన్లో ఉన్నది కానీ యూనియన్ అయి డిస్ప్లే కావాలి అంటే ఇక్కడ యూనియన్ అనే కమాండ్ ఉపయోగిస్తాం. ఇక్కడ బ్రౌన్, ఎల్లో, గ్రీన్, పర్పుల్, దెన్ నెక్స్ట్ వైట్ అనేటువంటి డిస్ప్లే అయినాయి. బ్రౌన్, ఎల్లో ఆల్రెడీ కామన్గా 2 టేబుల్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వైట్ అనేది ఒక టేబుల్లో ఉంది, ఇంకో దానిలో లేదు. ఎల్లో అనేది సేమ్ 2 టేబుల్స్లో ఉంది. బ్రౌన్ 2 టేబుల్స్లో ఉంది. గ్రీన్ మాత్రం ఒక దానిలో ఉంది, ఇంకో దానిలో లేదు. వైట్ ఇంకొక దానిలో ఉంది, ఒక దానిలో లేదు. పర్పుల్ అనేది ఒక దానిలో ఉంది, ఇంకో దానిలో లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ పైన టేబుల్లో ఉండి కింద టేబుల్లో లేకపోయినా, కింద టేబుల్లో ఉండి పైన టేబుల్లో లేకపోయినా సరే 2 టేబుల్స్లో కామన్గా ఉన్నా కూడా యూనియన్ అయి డిస్ప్లే అవ్వడాన్ని యూనియన్ బైనరీ ఆపరేషన్ అంటారు. దెన్ నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆపరేషను. ఇంటర్సెక్ట్ ఇక్కడ బ్రౌన్, ఎల్లో, గ్రీన్, పర్పుల్ అనేటువంటిది ఉన్నాయి.
ఓన్లీ ఇక్కడ కామన్గా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే 2 టేబుల్స్లో కామన్గా ఉన్నది మాత్రమే డిస్ప్లే అవుతుంది. క్రియేట్స్ న్యూ రిలేషన్ ఇన్ విచ్ ఈచ్ టపుల్ ఈజ్ ఐదర్ ఇన్ బోత్ రిలేషన్స్. ఏదైతే టపుల్ బోత్ రిలేషన్స్లో ఉన్నాయో బ్రౌన్ ఎల్లో అనేవి బోత్ రిలేషన్స్లో ఉన్నవి, దట్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ ద సెపరేట్, దట్ ఈస్ యూజ్డ్ బై ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 టేబుల్స్. సో డిఫరెన్స్ ఆపరేషన్, సో ఫస్ట్ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సెకండ్ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డిడక్ట్ అవుతుంది. సో అంటే ఫస్ట్ టేబుల్లో బ్రౌన్ ఎల్లో గ్రీన్ పర్పుల్ అనేటువంటిది లాస్ట్ నేమ్గా ఉంది. సో సెకండ్ టేబుల్లో వైట్ బ్రౌన్ ఎల్లో అనేటువంటిది లాస్ట్ నేమ్స్గా ఉంది. ఇక్కడ ఏం డిస్ప్లే అయింది, గ్రీన్ పర్పుల్ మాత్రం డిస్ప్లే అయింది అనమాట. ఓకే, గ్రీన్ పర్పుల్ మాత్రం డిస్ప్లే అయింది. ఓకే, అంటే ఫస్ట్ టేబుల్లో ఉన్నటువంటి దానిలోంచి సో బ్రౌన్ ఎల్లో అనేటువంటిది డిలీట్ అయిపోయింది. సో డిఫరెన్స్ ఆపరేషన్ క్రియేట్స్ న్యూ రిలేషన్ వేర్ ద న్యూ టపుల్స్ ఆర్ ఇన్ ద ఫస్ట్ రిలేషన్ బట్ నాట్ ఇన్ ద సెకండ్. ఓకే, సో సెకండ్లో ఉన్నది కాకుండా ఫస్ట్ రిలేషన్లో ఏవైతే మిగిలిపోయినాయో అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. బ్రౌన్ ఎల్లో అనేటువంటి సెకండ్ రిలేషన్లో ఉన్నాయి కదా, ఆ సెకండ్ రిలేషన్లో ఉన్నటువంటి టేబుల్లో ఉన్నటువంటి టపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ రిలేషన్లో ఉంటే డిలీట్ అయిపోయి మిగిలినటువంటి టపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఫస్ట్ టేబుల్లో బ్రౌన్ ఎల్లో ఉన్నాయి, గ్రీన్ పర్పుల్ ఉన్నాయి. సెకండ్ టేబుల్లో వైట్ బ్రౌన్ ఎల్లో ఉన్నాయి. సెకండ్ టేబుల్లో ఉన్నటువంటి బ్రౌన్ ఎల్లో ఫస్ట్ టేబుల్ నుంచి డిలీట్ అయిపోతే గ్రీన్ పర్పుల్ మిగిలిపోయినాయి ఫస్ట్ టేబుల్లో, దట్ షుడ్ బి డిస్ప్లేడ్. దిస్ ఈస్ ద డిఫరెన్స్. So these are the relations in the relational table. Thank you, students.